రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన హోటల్ నిర్వాహకుడు మహేష్ గ్యాస్ కొరతకు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ ధరలు పెరగడంతో ఆయన స్వయంగా డీజిల్తో పనిచేసే స్టవ్ను తయారు చేశారు. కేవలం 9,000 ఖర్చుతో విద్యుత్ మోటార్ సాయంతో పనిచేసే ఈ స్టవ్ను రూపొందించి గ్యాస్ ఖర్చును సగానికి తగ్గించుకున్నారు. వంటకాల రుచి మారకపోవడంతో కస్టమర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో హోటల్ మూసివేయకుండా సిబ్బందికి ఉపాధి కల్పిస్తూ మహేష్ చూపుతున్న ఈ ప్రత్యామ్నాయ మార్గం ఇతర వ్యాపారులకు ఆదర్శంగా నిలుస్తుంది. మనకు సిలిండర్ కొరత ఏర్పడ్డది. ప్రపంచ సిలిండర్ మొత్తానికి బంద్ అయిపోయినాయి. దానివల్ల ఏదైనా కొత్తగా ఆలోచించాలని చెప్పి డీజిల్ తోటి ఒక స్టవ్ అయితే తయారు చేయడం జరిగింది. అది మీటర్ కు గంట నడుస్తుంది. ఎటువంటి స్మెల్ లేదు, ఎటువంటి వాతావరణం లేదు, చాలా బాగుంది. అందరు హోటల్లో తయారు చేసుకుంటే కూడా బెటర్. మీద ఆధారపడకుండా స్టవ్ల మీద ఆధారపడి బెటర్ అని ఇలా కొత్తగా ఆలోచించి తయారు చేయడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి ఒక స్టవ్కు 10,000 ఖర్చు వస్తుంది. ఒక వెల్డర్ కు వచ్చేసి 6,000 దాకా అవుతుంది. ఈ డ్రోన్ వచ్చేసి 4,000 దాకా 400